జమిలీ చంద్రబాబుకు తలనొప్పే. జమిలీ ఎన్నికలతో చంద్రబాబుకి బీజేపీ చెప్పిన దానికి ఒప్పుకుంటారా? ఏపీ సీఎం అసలు వ్యూహం ఏమిటి? జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశమంతా ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. గతం నుంచే జమిలీ ఎన్నికలకు ప్రణాళికను సిద్ధం చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ మూడోసారి అధికారం రావడంతో ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అయితే జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇందుకు చాలా సమయం పడుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నమాట. ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో పాటు రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆలోచనగా ఉంది. అయితే ఇందుకు ప్రధాన అడ్డంకిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమిలీ ఎన్నికలకు అంగీకరించాల్సి ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభలో బిల్లును ఆమోదం పొందాలంటే అటు చంద్రబాబు, అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల మద్దతు అవసరమవుతుంది. అయితే చంద్రబాబు అంత సులువుగా మధ్యంతర ఎన్నికలకు అంగీకరిస్తారని అనుకోము. ఎందుకంటే 2014 అధికారంలో వచ్చినప్పుడు జమిలీ ప్రతిపాదనను చంద్రబాబు పార్టీ వ్యతిరేకించింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నారు. అయినా సరే ఆయన మధ్యంతర ఎన్నికలను కోరుకోను అన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో 175 స్థానాలకు కూటమి 164 స్థానాలు సాధించడం ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇదే ప్రథమం కావడం కూడా జమిలీకి అంగీకరించకపోవడానికి ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికలు జరిగితే ఒకే రకమైన ఫలితాలు వస్తాయని చెప్పలేం. చంద్రబాబు నాయుడు కూడా అంచనా వేయలేరు. ఎందుకంటే ప్రజల మూడు ఎప్పటికీ ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే 3 నెలలు గడిచినా పెన్షన్ మినహా మరే ఇతర సూపర్ 6 హామీలను అమలు చేయలేదు. ఎంత లేదని భావించినా ప్రజల్లో అసంతృప్తి మాత్రం ఉంటుందన్న అంచనా వేయలేని అనుభవం ఆయనకు లేక కాదు. అదే సమయంలో మరోసారి ఎన్నికలంటే ఆర్థిక భారం నేతలపైన, పార్టీపైన పడుతుందని ఆయనకు తెలుసు. ప్రత్యర్థులు బలంగా ఉన్న సమయంలో జమిలీ పేరుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కూడా మూర్ఖమైన చర్యగా ఆయన భావిస్తారు. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు ఆలోచనకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే సాఫీగా సాగిపోతున్న సమయంలో జమిలీ ఎన్నికల కుదుపుతో మరోసారి ఇబ్బందులు ఎదుర్కొనాలని ఆయన కూడా ఆలోచన చేయవచ్చు. చంద్రబాబు, పవన్ మద్దతు లేకుండా లోక్సభలో బిల్లు ఆమోదం పొందే అవకాశమే లేదు. బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబును బుజ్జగించినా పెద్దగా ప్రయోజనం జమిలీ ఎన్నికల విషయంలో ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం కావడంతో కేంద్రం కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉంది. దీంతో పాటు శీతాకాల సమావేశాల్లో జమిలీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందినప్పటికీ తర్వాత రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. అంతేకాదు ముఖ్యంగా జనగణన పూర్తి కావాల్సి ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నిక విషయంలోనూ సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే ఆచరణలో కొంత కష్టమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు మరో 15 పార్టీలు జమిలీ ఎన్నికలకు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మళ్లీ 2029 వరకు ఎన్నికలు జరిగే అవకాశాలు కష్టమేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.